But I'll be on it always, always and forever. అందరికీ స్వాగతం. హాయ్ గాయ్స్! అందరెలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే కొత్త ట్రిప్ ఏసేసాను గైస్. కొత్త ట్రిప్ స్టార్ట్ చేశాను. అండ్ నేనెక్కడికొచ్చాననుకుంటున్నారు? ఎనీ గెసెస్? ఎనీ గెసెస్? గెసెస్ చేయండి. ఏ స్టేట్? ఆబ్వియస్‌లీ యూఎస్‌లోనే. ఏ స్టేట్‌కెళ్ళానో నెక్స్ట్ గెస్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను రివీల్ చేస్తున్నా. నేనైతే డాలస్ టెక్సాస్‌కొచ్చేసాను గైస్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద చెక్ లిస్ట్ డాలస్‌కొచ్చేసాను. చాలా రోజుల నుంచి నేను టెక్సాస్ ఎక్స్‌ప్లోర్ చేద్దామనుకున్నా. సో, ఫైనల్లీ నేను డాలస్‌కైతే వచ్చేసాను గైస్. పొద్దున్న 8:45 అయితుంది అండ్ ఇప్పుడే నేను బస్ అయితే ఎక్కినా గైస్. వర్షం పడతా ఉంది ఫుల్లుగా. వర్షం వల్ల చాలా చల్లగుంది అసలు. నా దగ్గర గూడా 2 బ్యాగ్స్ ఉండిన్నాయి. అందుకే వర్షం వల్ల గూడా నేను ఇంకెక్కువ రికార్డ్ జేయలేదు. ఈ బస్ జర్నీ 2.5 అవర్స్ ఉంటదనమాట. ఈడ కనిపిస్తా ఉండేదంతా మనకి టూసాన్ డౌన్ టౌన్ ఏరియా. నేనిప్పుడు ఫీనిక్స్‌కి వెళ్తా ఉన్నా. ఫీనిక్స్ ఎయిర్‌పోర్ట్‌లో నా ఫ్లైట్ మధ్యాహ్నం 1:30కి ఉంది. సో, నేను ఎయిర్‌పోర్ట్ చేరేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. ఎయిర్‌పోర్ట్‌లో దిగినాక నేను నా టెర్మినల్ వరకు పోవాలి అంటే, మళ్ళీ ఈ చిన్న ట్రైన్ ఎక్కాలా. దీన్ని స్కై ట్రైన్ అని అంటారు. ఫైనల్‌గా టెర్మినల్ అయితే చేరినా గైస్. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరికి వెళ్తా ఉన్నా. సెక్యూరిటీ చెకింగ్ అయిపోయినాక డైరెక్ట్ మన ఫ్లైట్ గేట్ దగ్గరికే వెళ్ళినా అనమాట. కాసేపట్లో బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది. లక్కీగా నాకు విండో సీట్ వచ్చింది గైస్. చూడండి అసలు ఆకాశం అంతా ఎంతో బాగుందో ఈరోజు అసలు. డాలస్‌లో అయితే దిగేసినా గైస్. మన ఫ్లైట్ సాయంత్రం 5కి ల్యాండ్ అవ్వాల్సింది. కానీ మన ఫ్లైట్ పైలట్స్ ముందే తీసుకొనొచ్చేసినారు. నేను 4:20కే ల్యాండ్ అయినా. ఇంకా ఊబర్ బుక్ చేసుకొని అలా బయట చూసుకుంటా వెళ్తా ఉన్నా. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఏం తినలేదు. అందుకే నేను వచ్చేసరికి అక్క చికెన్ బిర్యానీస్ ఆర్డర్ పెట్టేసింది. నిజంగా టేస్ట్ చాలా బాగుంది గైస్. బేసిక్‌లీ ఇక్కడైతే నాకు తెలిసిన ఫ్రెండ్ అండ్ అక్క అయితే ఇక్కడ ఉంటుందనమాట. సో, నేను తనని విజిట్ చేయడానికొచ్చాను. అండ్ ఆల్సో టు ఎక్స్‌ప్లోర్ టెక్సాస్ టుగెదర్. అంటే డాలస్ ఏరియా అండ్ కుదిరితే ఆస్టిన్ ఏరియా ఆల్సో. చూద్దాం ఏం జరుగుతదో ఫ్యూచర్‌లో. అండ్ ఇదైతే ఒక షార్ట్ ట్రిప్పే. అరౌండ్ 8 డేస్ అయితే ఉంటున్నా ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో ఇన్ డాలస్. సో, యెస్. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఆల్రెడీ వచ్చి నేను 2 డేస్ లేదు 3 డేస్ అయితుంది ఆల్రెడీ నేనొచ్చేసరికి. వచ్చినా, బాగా రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే చాలా ట్రావెల్ చేశాను గైస్. బేసిక్‌లీ ఏంటంటే నాకు ఫ్లైట్ ఫీనిక్స్, అరిజోనా నుంచి టెక్సస్, డాలస్‌లో దిగుతాననమాట. సో, ఫైనలీ టూసాన్ నుంచి నేను ఫీనిక్స్ వరకెళ్ళాలంటే ఒక బస్ తీసుకొనెళ్ళాలి. సో, మార్నింగ్ రికార్డ్ చేద్దామనుకున్నా గానీ అస్సలు కుదరలేదు. అస్సలకి చాలా హెక్టిక్‌గుండింది. అండ్ నేను గూడా చాలా టయర్డ్ అయిపోయి ఉండిన్నా. ఎందుకంటే అప్పుడే నా ఎగ్జామ్స్ అయిపోయాయి. అండ్ ప్యాకింగ్ దానికి ముందు రోజే చేసుకున్నా. ఎవ్రీథింగ్ చాలా కేయాటిక్ అండ్ హెక్టిక్‌గా ఉండింది.
అందుకే ఇంక నేనసలు రికార్డ్ చేయలేకపోయా. కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. అవి మీరు ఆల్రెడీ ఇందాక చూసే ఉంటారు. సో, యాహ్! ఫీనిక్స్ నుంచయితే నేను డాలస్‌కొచ్చేసా. ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్‌కెళ్ళాను. చాలా బావుంది గైస్ ఇక్కడ. ఫుడ్ అయితే చాలా 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 బావుంది. మనకు సేమ్ ఇండియాలో ఫుడ్ ఎలా దొరుకుతదో సేమ్ అలానే ఉంది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బిర్యానీస్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఎవరైనా డాలస్‌కొస్తున్నారు ఆర్ ఆల్రెడీ డాలస్‌లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటది. ఆహ్, బిర్యానీస్ ఆర్ యాక్చువల్లీ వెరీ నైస్ ఫ్రమ్ ఎ ఫ్యూ ప్లేసెస్. నేను అవన్నీ వచ్చే వీడియోస్‌లో క్లియర్‌గా చెప్తాను. ఏవైతే ట్రై చేయాలి, మస్ట్ ట్రైస్ అండ్ ఏవైతే మిస్ అవ్వకూడదు అవన్నీ నేను ఒక లిస్ట్ ఇస్తాననమాట. అండ్ ఈరోజు కూడా యాక్చువల్లీ బయటికెళ్ళేసి జస్ట్ ఇంటికొచ్చాను. నైట్ అయింది ఆల్రెడీ. బట్ మీ అందరికి నేనసలు అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి ఫైనల్లీ ఇద్దామని ఓపిక చేసుకొని కూర్చొని రికార్డ్ చేస్తున్నా. ఆహ్, యెస్. చాలా ఫన్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు యాక్చువల్లీ సండే నాకు. ట్యూస్‌డే మేము ఇక్కడ డాలస్ కన్నా కొంచెం దూరం ఎళ్ళాలనుకుంటా. ఐ థింక్ ఫ్రిస్కోలో ఉందనుకుంటా టెంపుల్. చాలా ఫేమస్ అయిన మన కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అయితే మనకి ఇక్కడే ఉంది. చాలా ప్లేసెస్ నుంచి వస్తారు గైస్ ఇక్కడికి. చాలా 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 రష్‌గా ఉంటదనమాట. అందుకు ఇంగా అక్కడికి పోదామని డిసైడ్ అయినాం ట్యూస్‌డే రోజు. ఇంకా ట్యూస్‌డే అక్కడికెళ్తాం. సో, మార్నింగే రెడీ అయిపోయి అక్కడికెళ్ళాలి. అండ్ ఇప్పటికైతే ప్లాన్స్‌లో అవే మేజర్ ప్లాన్స్. యాహ్! అదొకటి. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే పెట్టుకొనున్నాము. కొన్ని మాల్స్ అండ్ కొన్ని రెస్టారెంట్స్ అవన్నీ ఇంకా ఫుడ్ ప్లేసెస్ గూడా చాలా ట్రై చేయాలి. ఎళ్ళేలోపు నేను ఖచ్చితంగా వెయిట్ పెరిగే పోతా. ఖచ్చితంగా. లిటరల్లీ నాకైతే అది అర్థమైపోయింది గైస్. దట్ వెయిట్ పెరుగుతానని. ఇక్కడ తినే ఫుడ్ నేను చాలా తింటున్నా. స్వీట్స్ అసలు మనకి ఇండియాలో ఏమేమి దొరుకుతాయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి బేసికల్లీ. సూపర్ మార్కెట్స్ కూడా అన్నీ చాలా బావున్నాయి. వెరైటీస్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా ఇప్పుడొచ్చేటప్పుడు గూడా మేము ఫలూదా ఫలూదాస్ అన్నీ తెచ్చుకున్నాము. అండ్ స్వీట్స్ గూడా తెచ్చుకున్నాం. సో, తింటూనే ఉన్నా, తాగుతూనే ఉన్నా. జ్యూసెస్, చెరుకు జ్యూస్ దొరుకుతుంది గైస్ ఇక్కడ. నేనైతే యూఎస్‌కొచ్చినప్పటి నుంచి ఎక్కడ గాని చెరుకు జ్యూస్ చూడలేదు, తాగలేదు. ఇక్కడ లిటరల్లీ ఫ్రెష్ చెరుకు జ్యూస్ దొరుకుతుంది బయట. నువ్వు ఒకవేళ మీరు సూపర్ మార్కెట్స్‌కెళ్తే, ఇండియన్ సూపర్ మార్కెట్స్‌కెళ్తే అక్కడ ఫ్రెష్‌గా చెరుకు జ్యూస్ చేసిస్తున్నారు. సో, మస్ట్ ట్రై మీరందరూ ఒకవేళ ఇక్కడికొస్తున్నారంటే. నేనింకా ట్రై చేయలేదు. సో, ఆబ్వియస్‌లీ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పలేను. కానీ ట్రై చేసిన తర్వాతయితే ఖచ్చితంగా చెప్తాను. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మంచిగానే ఉన్నాయి. బానే ఉంటదనుకుంటున్నా. ఎందుకంటే ఆబ్వియస్‌లీ చెరుకు జ్యూసే గదా! సో, యాహ్! ఇంకా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఇంకేమైనా ఎక్కడికన్నా వెళ్తున్నాను, అలా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అండ్ ఇంకా కొన్ని బిట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. రికార్డ్ జేయాలి. అన్ని చోట్ల నేనెళ్తున్నాను గానీ, తింటున్నాను, బాగా తింటా ఉన్నా, బాగా తాగుతా ఉన్నా. జ్యూసెస్ ఇవన్నీ. సో, అయన్నీ బాగా నేను రికార్డ్ జేసి యాడ్ చేస్తాను. గుర్తుపెట్టుకొని రికార్డ్ జేస్తాను ఈసారి నుంచి కనీసం. ఇప్పటివరకైతే నేనేం అంతగా రికార్డ్ జేయలేదు గైస్. ఆబ్వియస్‌లీ చాలా తిరగడంలో బిజీ అయిపోయినాము. అండ్ ఓపిక గూడా అంత లేదు బయటికి పోయినాక. సో, అందుకే రికార్డ్ జేయలేకపోయినా. ఖచ్చితంగా రికార్డ్ జేసి ఇంక్లూడ్ జేస్తాను. సో, యాహ్! మీరైతే ఈ వ్లాగ్‌ని ఎంజాయ్ చేసేయండి. సాయంత్రం అయింది. అండ్ అందుకే అలా తిరుగుదామని ఇండియన్ స్టోర్‌కి వచ్చినాం గైస్. అసలు ఇది లేదు అనే ఐటమే లేదు ఈ స్టోర్‌లో. ప్రతీదీ ఉంది ఇక్కడ. ప్రతీదీ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఏది చూసినా అన్నీ ఉన్నాయన్నమాట. పక్కనే రాజులాస్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉండింది.
ఏమేమున్నాయో చూద్దాం పదా అని నేను, అక్క లోపలికి పోయినాం. మేము పావ్ బాజీ అండ్ వెజ్ మంచూరియా తీసుకున్నాం గైస్. మాకైతే 2 నచ్చలేదు టు బీ వెరీ హానెస్ట్. స్వీట్స్ కూడా తీసుకున్నాం. అవి ఇంటికెళ్ళినాక తిన్నాము. అవి కూడా వర్త్ అనిపియలేదు. పక్కనే ఇంకొక షాప్ ఉన్నింది. అక్కడ ఈ ఫలూడాస్ తీసుకున్నాము. నైట్‌కి మేము విట్రూవియన్ పార్క్‌లో ఈ క్రిస్మస్ లైట్స్ చూడడానికి వచ్చినాం గైస్. చాలా ప్రశాంతంగా ఉన్నింది. అలా వాటర్‌లో లైట్స్ రిఫ్లెక్షన్ చూస్తా ఉన్నింటే, జనాలైతే చాలా మందే వచ్చినారు. నెక్స్ట్ అయితే ఒక డ్రైవ్ త్రూ క్రిస్మస్ లైట్స్ పెట్టారు. అందుకే అది చూడడానికి వచ్చినాము. ఇది మనం కారులోనే కూర్చొని చిన్నగా వెళ్తా ఉండాలన్నమాట. బయటికి దిగలేము. భలే సెట్ చేశారు. ఇది చూసేసరికి నైట్ 12 అయింది గైస్. సో, మనకి మ్యూజిక్ గూడా ప్లే అయితూ ఉండింది. వాళ్ళది కస్టమైజ్డ్ రేడియో స్టేషన్ ఏదో ఛానెల్ చెప్పారనమాట మేము ఎంటర్ అవ్వంగానే. సో, ఆ రేడియో ఛానెల్ పెట్టుకుంటే అక్కడ మాకు సాంగ్స్ వినిపిస్తా ఉన్నిన్నాయి. ఆ సాంగ్స్‌కి ట్యూన్ అవుతూనే ఈ లైట్స్ గూడా బ్లింక్ అయితూ ఉన్నిన్నాయనమాట. సో, షో అయితే చాలా ఫన్‌గా ఉన్నింది. అండ్ ఇది అయిపోగానే డైరెక్ట్ ఇంక ఇంటికెళ్ళి పడుకున్నాం. చాలా అలసిపోయి ఉండిన్నాం గాబట్టి. సారీ గైస్, మైక్‌లో ఛార్జింగ్ అయిపోయింది గాబట్టి డైరెక్ట్‌గా మాట్లాడుతున్నా. వినిపిస్తుందని అనుకుంటున్నా. సో, చెప్పడం మర్చిపోయా నేను. ఇది కంప్లీట్‌లీ నేను సోలో ట్రావెల్ చేస్తున్నా గైస్. నాతో ఎవ్వరు రాలేదు. నేనే టూసాన్ నుంచి డాలస్ వరకు బస్ తీసుకున్నా. దాని తర్వాత ఫ్లైట్స్ అన్నీ తీసుకొనొచ్చాను. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏం లేవు. ఇది జస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. సో, తీసుకొని ఒకే ఫ్లైట్. లక్కీలీ మన పైలట్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ ముందే రీచ్ అయిపోయారనమాట. మనం ల్యాండ్ అయ్యే టైం కన్నా 40 మినిట్స్ ముందే చేర్చినారనమాట. సో, అది వెరీ నైస్.
చాలా ముందే వచ్చేసిన నేను. సో, బాగున్నింది. అండ్ ఏం చెప్పాలనుకున్నానంటే, ఎవరన్నా మీరు సోలో ట్రావెల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు సేఫ్టీ మెజర్స్ తీసుకోండి గైస్. అందరూ మంచిగా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ హ్యాండీలో పెట్టుకొని సేఫ్గా ట్రావెల్ చేయండి. చుట్టుపక్కల ఎలా ఉన్నారు ఏంటి ఫోన్లో మునిగిపోకుండా చుట్టుపక్కల చూసుకుంటూ ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అనేది అన్నీ గమనించుకుంటూ ట్రావెల్ చేయండి. యా, సో నేనైతే మళ్ళీ ఇంకొక 5 డేస్లో రిటర్న్ వెళ్ళిపోతాను. మళ్ళీ సోలో ట్రావెలే మళ్ళీ. సో ఎస్ గైస్, సో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి బ్రేక్ అయితే కావాల్సి ఉండింది పక్కా. చాలా హెక్టిక్ సెమిస్టర్ ఇది, నాకు లాస్ట్ సెమిస్టర్ చాలా హెక్టిక్గా ఉండింది. ఎలాగో మంచిగా కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఎస్, సో ఇప్పుడు ఎలాగో నేను డాలస్కి వచ్చేసాను కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ వాపస్ వెళ్ళిపోవాలి. మంచిగా రికార్డ్ చేస్తా, ఇప్పుడన్నా గుర్తుపెట్టుకొని అన్నీ రికార్డ్ చేసి మీకు వ్లాగ్లో యాడ్ చేస్తా. సో మీరందరూ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయండి గైజ్, అండ్ కామెంట్ కూడా చేయండి. సో యా, సీ యూ ఆల్ అగైన్. మళ్ళీ రికార్డ్ చేస్తాను గైజ్, బాయ్.